మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో ఆదరణ స్వరం శ్రోతలందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఆత్మీయులారా, మీ కొరకును మీరు తెలియపరిచిన ప్రతి ప్రార్థనా విన్నపము కొరకును మానక సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఇటు రీతిగా దేవుని వాక్యము ద్వారా మనందరము ఆత్మీయంగా కలుసుకొనడానికి దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, మనము ధ్యానం చేసుకుంటున్నాము చాలా దినాల నుండి. సామెతలు గ్రంథకర్త అయినటువంటి జ్ఞాని అయిన సొలొమోను దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి రాసినటువంటి ప్రతి మాట కూడా మానవుని యొక్క దైనందిన జీవితంలో ప్రయోజనకరమైన ఉపదేశములు, శ్రేష్టమైనటువంటి వాక్యాంశములుగా ఇవి తెలియపరచబడుతూ ఉన్నాయి. 16వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నట్లయితే, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. కృపా సత్యముల వలన దేవునికి మహిమ కలుగునుగాక. మన దోషము, మన పాపము పరిహరింపబడాలి అనంటే మనం చేసేటువంటి గొప్ప పనుల వలనో పుణ్యకార్యముల వలనో జరిగేది కాదు. అది కేవలము కృపా సత్యముల వలన మాత్రమే. గమనించండి, దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తున్న మాట ఏమిటనంటే, నీవు చేసేటువంటి ఏ నీతి కార్యము వలన నీ దోషము పరిహరింపబడదు. నీవు చేసేటువంటి ఏ దాన ధర్మాలు కార్యక్రమాల వలన నీ దోషము పరిహరింపబడదు. నీకు ఆత్మసంతృప్తి కలగొచ్చు, కానీ నీ దోషము లేకపోతే పాపభూయిష్టమైనటువంటి బ్రతుకుకు, శపితమైన జీవితానికి దోషము బాపేది కేవలము దేవుని కృప మాత్రమే. పాపమును పరిహరించేది ఆయన కృప, ఆయన సత్యము మాత్రమే. ఆయన కృపచేతనే మనలను బలపరుస్తూ మన జీవితమును ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నిన్ను నన్ను నీతిమంతుడుగా తీర్చడము దేవుని యొక్క కృప వలన మాత్రమే. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. మనము చెడుతనమును విసర్జించడం, చాలామంది కూడా యవనస్తులైనటువంటి వారు చెబుతూ ఉంటారు, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు, దేవుని వాక్యం విన్నంతసేపు దేవుని కొరకు జీవించాలి అనేటువంటి తాపత్రయం కలుగుతూ ఉంటుంది. మరలా దేవుని సన్నిధి నుండి వెలుపలికి రాగానే, లోకములో ప్రయాణం మొదలుపెట్టగానే మరలా లోకపు ఆశలు, లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, లోక పాపము ఆకర్షిస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని అనేక మంది చెబుతూ ఉంటారు. కారణం ఏమిటి అనంటే, మనము దేవుని వాక్యము వింటున్నప్పుడు, మనలో దేవుని యొక్క కృపచేత, దేవుని ఆశీర్వాదం చేత మనం బలపరుస్తున్నప్పుడు, దేవునికి దగ్గరగా జీవించాలని మనం ఆరాటపడుతున్నప్పటికీ మనము కలిగి ఉండవలసింది ఏమిటి అనంటే, దేవుని అందలి భయభక్తులు, యెహోవా యందలి భయభక్తులు. భయము, భక్తి ఇవి రెండు కూడా విడదీయలేనిటువంటి అవిభాజ్య పదాలు.
భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా మన ఆత్మీయ స్థితి అభివృద్ధిలోనికి రాదు. మన దోషము పరిహరింపబడదు, మన పాపము పరిహరింపబడదు. మనము పాపము నుండి, శాపము నుండి మనము దూరముగా దేవునికి దగ్గరగా రాలేము. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం మూలముగానే మనకి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే చెడుతనము నుండి తొలగిపోయే ఆశీర్వాదం, చెడుతనము నుండి దూరంగా జరిగిపోయే ఆశీర్వాదం మనకి కలుగుతుంది. ఈ వాక్యమును, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన నీతి వలన, మన గొప్ప వలన, మన శక్తి వలన, మన జ్ఞానం వలన మనకి మన పాపము పరిహరింపబడడం లేదు. గమనించండి, మనము చాలా గొప్పగా జీవించడం మూలంగా, గొప్ప జీతమును ఆర్జించడం మూలముగా మనము ఈ పాపము నుంచి మనము తొలగిపోవడం లేదు. ఈ పాప పరిహారము దేని వలనంటే దేవుడు తన మహాకృప చేత, కృపా సత్యముల చేత మన పాపమును ఆయన పరిహరిస్తూ ఉన్నాడు. రెండవదిగా, దోషము నుండి దూరముగా మనము తొలగిపోవడానికి మనము కలిగి ఉండవలసినటువంటి ఆధ్యాత్మికమైన లక్షణం ఏమిటంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం. ఈరోజు మనిషికి భయపడుతున్నావు, లేకపోతే సమాజానికి భయపడుతున్నావు, యజమానికి భయపడుతున్నావు. కొంతమంది పిల్లలకి, కడుపును పుట్టిన పిల్లలకు కూడా భయపడుతూ ఉంటారు. కుక్కకి, పాముకి, పిల్లికి, మిడతకి, ఉడతకి భయపడుతూ ఉంటారు. సీసీ కెమెరాలు చూసి భయపడుతూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ చూసి భయపడుతూ ఉంటారు. కానీ దోషము నుండి మనము తొలగిపోవాలంటే, పాపమునకు దూరముగా జరిగిపోవాలంటే దేవుని యందులి భయభక్తులు కలిగి జీవించాలి. భక్తి అయితే పుష్కలంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో విశ్వాసులలో భక్తి చాలా గొప్పగా ఉంది, కానీ భయం మాత్రం బొత్తిగా లేదు. ఏం చేస్తాడులే, ఏమవుతుందిలే, ఏం జరుగుతుందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్యపు స్వభావంతో భక్తినే కలిగి ఉంటూ భయం మాత్రము లేకుండా పాపమునకు బానిసలైపోతున్నటువంటి వారు, దేవునికి దూరమైపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ రోజు నుంచి మన ఆలోచన సరళి మారాలి. మన నీతి క్రియలో మన గొప్పతనమో మనము పాపము నుంచి విడిపించలేదు. కేవలము దేవుని కృపా సత్యముల మూలముగానే మనకి విమోచన కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే మనము చెడుతనమును విసర్జించగలుగుతాం. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారమైన తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా, నీ దివ్యమైన వాక్యము ద్వారా ప్రియబిడ్డలతో మాట్లాడాలని మీరు చూపిన కృపకే వందనాలు. విన్న వాక్యమును మా హృదయంలో భద్రపరచండి. వాక్య ప్రకారంగా జీవించే ధన్యత మాకు దయచేయండి. వాక్యమును ఆసక్తితో వింటున్న బిడ్డల జీవితంలో సమాధానమును, సంతోషమును, ఆనందమును స్థాపించండి. బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ప్రభువా, వారి ఉద్యోగాలను స్థిరపరిచి వారి ప్రయాణాలు సఫలీకృతం చేయమని కోరుచు యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ప్రియబిడ్డలందరినీ నీ కృపగల రెక్కలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సదాకాలము, శాశ్వత కాలము ప్రభు కృప మీకును మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఇట్లు ప్రభు సేవలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ కె ఆనందరావు, ఆదరణ పరిచర్యలు.